అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 5వ వచనం. మొదటిగా 5వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం 6:5. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని. చాలండి. ఇక్కడ చూస్తే ఈ ఫిలిప్పు 7 పెద్దలు, అంటే ఆది సంఘములో 7 ఏర్పాటు చేశారు పెద్దలుగా. ఆ 7లో ఒకడు ఫిలిప్పు. సరే, ఆ 7లో ఏం చేసేవాడు ఫిలిప్పు? సరే, వారు ఏం చేసేవారంటే అక్కడ వారు విధవరాండ్లకు భోజనం పెట్టే పని, అంటే విధవరాండ్లకు లేదా అక్కడ వచ్చిన వారికి పరామర్శించడము, అలానే భోజనం ఏర్పాటు చేసి భోజనాన్ని వడ్డించడం, సర్వింగ్ డ్యూటీ లేదా వంట డ్యూటీ అని చెప్పచ్చు. కాబట్టి ఈ 7లో ఒకడు ఫిలిప్పు. అంటే ఆ పెద్దలు కాదు, వీళ్ళు పరిచారకులు. ఈ పరిచారకులు 7లో ఫిలిప్పు ఒకడు. కాబట్టి ఆది సంఘంలో ఇక్కడ చూస్తే ఫిలిప్పు భోజనము వడ్డించే పనితో ప్రారంభించాడు. భోజనం వడ్డించేవాడు చాలా సామాన్యమైన పని. మందిరంలో అనేక పనులు ఉంటాయి, దేవుడు ఒక్కొక్కరికి ఒక పని ఇస్తాడు. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను, ఏమిటంటే దేవుడు మనకి ఏమిస్తాడో అది మనకు సరైందనమాట. అర్థమవుతుందండి? ఇది ఎలాంటిదంటే ఎంత బాగైనా ఉండొచ్చు ఎదుటి వాళ్ళ షర్టు, కానీ అది మనకు చెప్పండి సరిపోదు, అంటే సూట్ అవ్వదు. అంటే చేతులని పొడవు అవుతుంది, లేకపోతే లెంగ్త్ అయినా ఎక్కువైపోతుంది, దాంట్లో దూరి దుప్పటి కప్పుకున్నట్టయినా ఉంటుంది. ఎందుకని? అది మన షర్టు కాదు కాబట్టి. మనది మనకే కరెక్ట్. ఎదుటోడు ఎంత బాగున్నా మనకు సెట్ అవ్వదు. ఎందుకు సెట్ అవ్వదంటే అది వాళ్ళ కోసం కుట్టించింది కాబట్టి. అందుకోసమనే దేవుడు మనకు ఏది ఇస్తాడో, అంటే ఏ పరిచర్య ఇస్తాడో దానికే మనము సూట్ అవుతాము లేదా సరిపోతాము. దేవుడు కరెక్ట్గా ఇస్తాడనమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే చాలా పరిచర్యల్లో మనం కాని పరిచర్యకి వెళ్తాం. అప్పగించిన పరిచర్య నేను లాక్కోవాలా, నేను దాంట్లో చేరాలి. దేవుని బిడ్డ, ఒక మాట చెప్తాను, అది నీకు క్షేమం కాదు, అది నీకు సూట్ అవ్వదు. నేను ఏ పరిచర్యకు సరిపోతానో అది దేవుడే తెలుసు కాబట్టి ఆ పరిచర్య నాకు ఇస్తాడంతే. నేను అన్ని పరిచర్యలు దూరి చేస్తానంటే నేను దానికి సరిపోను, ఎందుకంటే అది వేరే వాళ్ళకి ఇవ్వబడిన పరిచర్య. సరే, అది మనము సంఘంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవుడు నీకు ఏ పరిచర్య ఇచ్చాడో అది చాలా విలువైనది, దానికి నువ్వు సరైన వాడివి, సరైన దానివి. సాధారణంగా నీకు ఇవ్వని పరిచర్యలు నువ్వు ప్రయాసపడతావు. ఎక్కువ మంది అదే ప్రాబ్లం అండి. ఎక్కువ మంది రూన్ అయిపోతారు, అంటే నాశనం అయిపోతారు. ఇవ్వని దానికోసం వెతుకుతూ ఉంటారు. అరే, దేవుడు ఏమిచ్చాడో దాని గురించి ఆలోచించు, ఏమిచ్చాడో దాన్ని నమ్మకంగా చేయి. చూడండి, ఫిలిప్పుని దేవుడు ఏర్పరచుకున్నాడు, భోజనాల పరిచర్య ఇచ్చాడు. ఏందయ్యా భోజనాల పరిచర్య? అర్థం కాదు. నేను ఎంత జీలున్న వ్యక్తిని, భోజనాలు ఎవడైనా పెడతాడు, భోజనాలు చేసేదానికి నేను అవసరమా? అట్లా అనబాకు. ఎందుకంటే దేవుడు ఏ పరిచర్య ఇచ్చాడో అది నీకు సరైనది, ఆ పరిచర్యతో ప్రారంభించు. దేవుడు మనకి ఏ పరిచర్య ఇచ్చినా ఆ పరిచర్యలో నమ్మకముగా ఉండాలి. సరే, అది భోజనాల పరిచర్య కావచ్చు, బాత్రూమ్స్ వాష్ చేయొచ్చు, వాష్రూమ్స్ వాష్ చేయొచ్చు, చెప్పులు స్టాండ్ దగ్గర ఉండొచ్చు, వాచ్ వార్డ్ కావచ్చు, లేదా లోపల ఏదైనా ఉండొచ్చు, సౌండ్ సిస్టమా, లేకపోతే అవి కీబోర్డా, లేకపోతే ఏదో రకరకాల పాటలు పాడడమా, వాక్య పరిచర్య చేయడమా, లేకపోతే మందిరాల ప్రజలు నడిపించడమా, ఏ పరిచర్యనే కావచ్చు, ఆ పరిచర్య నమ్మకంగా ఉండు. ఒక మాట చెప్తాను, నీకు ఏ పరిచర్య ఇచ్చాడో ఇంతవరకు తెలియకుండా 10 ఏళ్ల నుండి వస్తున్నావంటే నువ్వు ఈరోజు ఆలోచించాలి. వచ్చిపోవడం కాదు, వింటున్నారండి? వచ్చిపోవడం కాదు. నీ పరిచర్య ఏమిటి నువ్వు చూడు, ప్రభుని అడుగు, అయ్యా నా పరిచర్య ఏమిటి? అప్పుడు దేవుడు నీకు సరైన పరిచర్య ఇస్తాడు. ఆ పరిచర్య ద్వారా దేవుని మహిమపరచాలి.